టీఆర్ఎస్ నేత హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు హరీష్ రావు మైండ్ బ్లాక్ అయి మతి స్థిమితం కోల్పోయారు. స్వయం పాలన, అస్తిత్వం, మోకరిల్లడం, ఆత్మగౌరవాన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 10 బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారు? ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చింది. లోక్సభ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా మిగిలింది. మీ చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. హరీష్ రావు లేక ప్రేమతో డ్రామాలు ఆడుతున్నారు. ఢిల్లీ అధిష్టానం వద్ద కేబినెట్ మీటింగ్ జరగడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం దాచుకుంది. 10 ఏళ్ల ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. బావమరుదులు ఇద్దరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను జైలుగా చేసుకుని అక్కడే ఉంటున్నారు. మీరే వెళ్లి జైల్లో ములాఖాత్ అయినట్లు కలిసి వస్తున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రావడమే లేదు, అసెంబ్లీకి రావడం లేదు. తనకు తాను శిక్ష వేసుకుని ఫామ్ హౌస్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారని హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతి ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్లీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదోవ పట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో కేబినెట్ మీటింగ్ పెడతలేదు. కేబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్ లో జరుగుద్ది. మీ మాదిరిగా కేబినెటే లేకుండా ప్రజాపాలన లేకుండా ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈరోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయిరు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధ్యత. మమ్మల్ని ఈరోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చిర్రు. కాబట్టి ఇక ప్రజలకు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు గురుతర బాధ్యత ఉంది. ప్రజలకు ఈరోజు సేవ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. అధిష్టానం కూడా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచింది తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికంటే మనందరికంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు మీరు దాచుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇవన్నీ చెప్పి ఎవరు బాగుపడ్డారని నీ కుటుంబమే బాగుపడ్డది. ఈ రోజు వచ్చి